హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ ఎవరు చదువుతున్నారో వాళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీ సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు మీరు చాప్టర్ 2 మినరల్ న్యూట్రిషన్. మినరల్ న్యూట్రిషన్ అనే లెసన్ అనేది ఈ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లాంట్స్ అనేవి 3 పార్ట్స్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అది కూడా కంటిన్యూ చేస్తాను. అయితే చాలామంది మినరల్ న్యూట్రిషన్ చెప్పండి సార్ అని చెప్పి కామెంట్స్లో రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఈ చాప్టర్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జువాలజీ కూడా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళ కోసం. అయితే ఇక్కడ చూడండి, ఈ మినరల్ న్యూట్రిషన్ వచ్చేసరికి ఈ మినరల్ న్యూట్రిషన్ అనేది ఏంటంటే ఈ లెసన్ సంబంధించి అంటే మనకి ప్లాంట్కి కావాల్సినటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాత్రం ఈ లెసన్లో కంప్లీట్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్. మ్యాక్సిమం ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని అంటే మ్యాక్సిమం అన్ని జీవరాశులు కూడా అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు. వాటన్నిటి కూడా బేసిక్ నీడ్స్ అయితే మాత్రం ఒకే విధంగా ఉంటుంది, సేమ్గా ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చూడండి, ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్. మ్యాక్సిమం అన్ని ఆర్గానిజమ్స్ కూడా ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్, మొక్కలకి, జంతువులకి అన్ని కూడా ఈ అన్ని జీవులకి కూడా మనకి బేసిక్ నీడ్స్ అనేవి ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్ మ్యాక్రో మాలిక్యూల్స్. మనకి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి మనకి మ్యాక్రో మాలిక్యూల్స్ అనేవి కావాలి. అవి ఏంటంటే సచ్ యాజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మనకి ఫుడ్ మెటీరియల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవైతే మాత్రం కంపల్సరీగా అవసరమే. దీంతో పాటు మనకి వాటర్ కావాలి, మినరల్స్ కావాలి. అయితే మినరల్స్ అవ్వచ్చు, కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వాటి గ్రోత్కి అదేవిధంగా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఇవన్నీ కూడా అవసరమే. అంటే మెథడ్స్ టు స్టడీ ద మినరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. మనకి ప్లాంట్స్ సంబంధించినటువంటి మినరల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఏ మెథడ్ బేస్ చేసుకుని స్టడీ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి. ఇన్ 1860 మనకి 1860 ఇయర్లో జూలియస్ వాన్ సాక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏంటంటే ఏ ప్రామినెంట్ జర్మన్ బాటనిస్ట్. ఈయన ఒక జర్మన్కి చెందినటువంటి ఒక బాటనిస్ట్. ఈయన ఎవరు? జూలియస్ వాన్ సాక్స్ అన్నారు. ఈయన 1860లో ఏం చేశాడంటే ఇక్కడ చూడొచ్చు, డిమాన్స్ట్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ప్లాంట్ కుడ్ బి గ్రోన్ టు మెచ్యూరిటీ ఇన్ ఏ డిఫైన్డ్ న్యూట్రియంట్ సొల్యూషన్స్ కంప్లీట్ absence of soil. ఇక్కడ చూడండి, కంప్లీట్ absence ఆఫ్ సాయిల్ లేకుండా మ్యాక్సిమం అంటే ప్లాంట్స్ అన్ని కూడా మనకి సాయిల్ మీద పెరుగుతుంటాయి. అయితే సాయిల్ మీద పెరిగేటటువంటి ప్లాంట్స్ ఏదైనా సాయిల్ కంప్లీట్గా రిమూవ్ చేసి ఈయన ఏం చేశాడు, న్యూట్రియంట్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. న్యూట్రిషన్ అన్ని కలిపినప్పుడు ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసి దాని మీద ప్లాంట్స్ అనేవి గ్రోత్ చేయడం జరిగింది. మెచ్యూరిటీ స్టేజ్ వరకు కూడా ఈయన గ్రోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జూలియస్ వాన్ సాక్స్ చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో అది చాలా వాల్యుబుల్ ఎక్స్పెరిమెంట్ కింద తర్వాత మనకి తెలిసింది. ఆయన ఏం చేశాడంటే ఒక న్యూట్రియంట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని ఆ సొల్యూషన్లో ప్లాంట్ పెట్టి ఈ సాయిల్ లేకుండా ప్లాంట్ పెరుగుతుంది. అంటే ప్లాంట్ పెరగడానికి సాయిల్తో సంబంధం లేదు, న్యూట్రిషన్స్ ఉంటే న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే సరిపోతుంది అని ఈయన ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ టెక్నిక్నే మనం ఏమంటే మనకి హైడ్రోపోనిక్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అడుగుతుంటుంది ఇది. హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి? ద టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్ ఇన్ ఏ స్పెసిఫైడ్ న్యూట్రియంట్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోపోనిక్స్. హైడ్రోపోనిక్స్ అనేది ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్లో ఏం చేస్తాం, ప్లాంట్స్ని గ్రో చేస్తున్నాం ఇన్ ఏ స్పెసిఫిక్ న్యూట్రియంట్ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ప్లాంట్ పెట్టి సాయిల్ లేకుండా మన న్యూట్రియన్స్ని వాటికి సప్లై లిక్విడ్ ఫామ్లో సప్లై చేస్తూ ప్లాంట్ పెంచిన టెక్నిక్ని మనం ఏంటంటే హైడ్రోపోనిక్స్ అని చెప్తుంది. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, దీని లోపల మనకు ప్లాంట్ పెట్టాడు. ఇది ఏదైతే కుండీలా కనిపిస్తుందో దీనిలో ఆయన ఉంచింది సాయిల్ కాదు, దీనిలో మనకి న్యూట్రియంట్ సొల్యూషన్ మాత్రమే వేయడం జరిగింది. దీంతో పాటు ఒకవైపు ఏం చేస్తున్నారు, న్యూట్రియన్స్ అన్ని కూడా ఇటువైపు నుంచి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన ఎయిర్ అయితే ఉందో ఎయిర్ కంపల్సరీ ఉంది కాబట్టి ఎయిర్ కూడా మనకి ఇటు నుంచి వస్తుంది. దీని ద్వారా ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుంది. అదే అంటే కాటన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది, అంటే అట్మాస్ఫియర్కి దీనికి సంబంధం లేకుండా. ఈ రకంగా ప్లాంట్ పెంచేటువంటి ఈ టెక్నిక్ మొత్తాన్ని మనం ఏమంటే హైడ్రోఫోనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. తెలుగులో కూడా దీన్ని హైడ్రోఫోనిక్స్ అంటాం. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా వాల్యుబుల్ ఎక్స్పెరిమెంట్ కింద
మనకి తర్వాత మారింది. ఏ విధంగా మారింది, అసలు ఏంటి ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చినటువంటి అది ఏంటంటే దీస్ మెథడ్స్, ఏదైతే మనం హైడ్రోఫోనిక్స్ మెథడ్ చెప్పుకున్నామో ఈ మెథడ్స్కి దీస్ మెథడ్స్ రిక్వైర్డ్ ప్యూరిఫైడ్ వాటర్. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్యూరిఫైడ్ వాటర్ కావాలి అండ్ మినరల్ న్యూట్రియంట్ సాల్ట్స్ అనేవి కావాలి. మినరల్ న్యూట్రియంట్ సాల్ట్స్ అంటే ప్యూరిఫైడ్ వాటర్లోని మినరల్ న్యూట్రియంట్ సాల్ట్స్ అనేవి డిజాల్వ్ చేసి దాంతో మనకు ప్లాంట్ అనేది పెంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. ఈ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ సాయిల్ ఏదైతే ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్ రూట్స్ ఏం చేశారంటే న్యూట్రియంట్ సొల్యూషన్లో పెట్టి దానికి ఏం చేశారు, ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. సో యాడ్ చేయడము, అదేవిధంగా మనం రిమూవ్ చేయడం, కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం, అలాగే కొన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయడము. ఇలా యాడ్ చేసి రిమూవ్ చేయడం వల్ల ఈ ప్లాంట్ గ్రోత్ మీద కానీ వాటి మీద ఎఫెక్ట్ పడుతుందో లేదందుకు కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే కొంతవరకు అబ్జర్వ్ చేయడం అనేది జరిగి ఆ రకంగా మనకి కొన్ని ఎలిమెంట్స్ అయితే మాత్రం వీళ్ళు బయటకు రిమూవ్ చేయడం జరిగింది. చూడండి, బై దిస్ మెథడ్, ఈ మెథడ్లో మనకి ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వర్ ఐడెంటిఫైడ్ అండ్ దే డెఫిషియన్సీ సిమ్టమ్స్ డిస్కవర్డ్. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూట్రియంట్ మీడియంలో ఏం చేశారంటే ఫస్ట్ అన్ని మినరల్స్ కలిపినట్టు న్యూట్రియంట్స్ని మనకు ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే అంటే ప్లాంట్ గ్రోత్ ఉందో చూసారు, దాని తర్వాత కొన్ని ఎలిమెంట్స్ తీసేయడం, అలాగే కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం కూడా జరిగింది. ఇలా జరగడం వల్ల ఏ ఎలిమెంట్ వల్ల ప్లాంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఎలిమెంట్ లేకపోతే ప్లాంట్ అనేది సర్వే అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ప్రతి ఎలిమెంట్ గురించి ఆ రకంగా వీళ్ళు ప్రయోగాలు చేసి ఏం చేశారు, ఈ మెథడ్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేయడంతో పాటు దానివల్ల అవి లేకపోవడం వచ్చే సిమ్టమ్స్ అంటే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు డిస్కవర్ చేయడం అనేది జరిగింది. సో దానికి ఇది చాలా వరకు యూజ్ అయింది. సో ఇక్కడ మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్పెరిమెంట్లో చూడండి వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇటు హైట్గా ఉంది, ఇటు కొద్దిగా స్లో అంటే ఇలాగ మనకి స్లోప్ ఇలా పెట్టారు. పెట్టిన తర్వాత దీనిలో మనకి ఏంటంటే ప్లాంట్స్ అన్ని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ దీని నుంచి ఏం చేశారంటే ఒక పంప్ సెట్ చేశారు. పంప్ నుంచి ఏమవుతుందంటే న్యూట్రియంట్ సొల్యూషన్ ఇందులో ఉంటుంది. న్యూట్రియంట్ సొల్యూషన్ పంప్ ద్వారా ఏమవుతుందంటే ఇందులోకి రావడం జరుగుతుంది. సో ఇది ఏమవుతుంది, అంతా కూడా న్యూట్రియంట్ ఏదైతే మనకి లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్తో ఫ్లో అవుతూ ఇది గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఈ ఏదైతే మనకి ట్యాంక్లో పెట్టో దానిలో పడడం జరుగుతుంది. మళ్ళీ ఇది అలా మనకి పంప్ అవుతుంటుంది. ఇలా న్యూట్రియంట్ సొల్యూషన్ అంతా కూడా ఇలా పంప్ అవుతూ మళ్ళీ వచ్చి ఇందులో పడుతుంటే ఆ న్యూట్రియంట్ మీడియం కొంతవరకు ఇవి యూజ్ చేసుకొని ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరిగింది. ఈ న్యూట్రియంట్ మీడియంలోనే కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం, కొన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం, ఆ రకంగా చేస్తూ ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వాటిని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి లేకపోవడం వచ్చే డిసీజ్ కూడా వీళ్ళు కనుగొనడం జరిగింది. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ తాలూకా మెయిన్ ఫంక్షన్. అయితే ఇక్కడ మనకు చూడొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్. సో ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అని తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ ప్రెసెంట్ ఇన్ సాయిల్, మ్యాక్సిమం మినరల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే సాయిల్ లోపల ఉంటాయి. కానీ ఎంటర్ ప్లాంట్స్ త్రూ రూట్స్ ద్వారా ఏమవుతుందంటే ప్లాంట్ లోపలికి రావడం జరుగుతుంది. ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ 60 ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. డిఫరెంట్ ప్లాంట్స్ తీసుకొని ఆ ప్లాంట్స్ లోపల మనకి ఇప్పటికి ఏంటంటే 60 ఎలిమెంట్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే 60 రకాల ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్లో ఉండడం జరిగింది. వీళ్ళ ప్రయోగాల ప్రకారం ఈ రకంగా వీళ్ళు ఐడెంటిఫై జరిగింది. అయితే సమ్ ప్లాంట్ స్పీసెస్ అక్యూములేట్, మనకి సిలీనియం కొన్నిట్లో ఉంది, సమ్ అదర్ గోల్డ్ కొన్నిట్లో గోల్డ్ ఉంది. వైల్ సమ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ నియర్ న్యూక్లియర్ టెస్టింగ్ సైట్స్ దగ్గరలో ఉన్న వాటిలో ఏంటంటే రేడియో యాక్టివ్ స్ట్రోమియము. సో ఈ ఎలిమెంట్స్ కూడా ఈ ప్లాంట్స్లో వీళ్ళు కనుగొనడం జరిగింది. అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మనకి లెసన్లో టోటల్ మనకి అంటే ఒక 17 ఉంటాయి. సో అయితే ఎసెన్షియల్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అంటే మనకు ప్లాంట్కి కావాల్సిన 70 ఎలిమెంట్స్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 60 ఎలిమెంట్స్, మోర్ దాన్ 60 ఎలిమెంట్స్. అంటే కొన్ని ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్లో ఉంటాయి. అక్కడ ఉన్న సాయిల్ బేస్ చేసుకొని ఆ సాయిల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా ప్లాంట్ లోపలికి వెళ్ళిపోతాయి వాటర్తో పాటు. సో అవి ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతాయా, రిప్రొడక్షన్ యూజ్ అవుతాయి అనేది అది తెలియదు. అది ఏవి చేయకపోవచ్చు కూడా, జస్ట్ అలా ఉండవు. అది ఎందుకంటే సాయిల్లో ఉంటాయి కాబట్టి ఆ సాయిల్తో పాటు వాటర్లో మిక్స్ అయ్యి ప్లాంట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా 60 ఎలిమెంట్స్, మోర్ దాన్ 60 ఎలిమెంట్స్ అనేవి వీళ్ళు కనుక్కోవచ్చు. అలాంటి వాటిలో మనకంటే సెలీనియం ఒకటి, గోల్డ్ ఒకటి, అలాగే మనకంటే రేడియో యాక్టివ్ స్ట్రోమ్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బేస్ చేసుకుని వెళ్తాయి. ఇక్కడ చూడండి, అయితే వీళ్ళు ఒక క్రైటీరియా అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీకి సంబంధించిన క్రైటీరియా ఏంటంటే మనం చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ద క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంట్ ఆర్ గివెన్ బిలో. ఫస్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి. The elements must be absolutely necessary for supporting normal growth
అండ్ రిప్రొడక్షన్. కంపల్సరీగా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ అనేది దేనికి సపోర్ట్ చేయాలి అంటే కంపల్సరీగా దేనికి సపోర్ట్ చేయాలి, నార్మల్ గ్రోత్ కి సపోర్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం రిప్రొడక్షన్ కూడా చేయాలి. ఏవైతే నార్మల్ గ్రోత్ కి రిప్రొడక్షన్ కి మనకి ఎసెన్షియల్ గా ఉంటాయో వాటిని మనం ఏంటంటే ఎసెన్షియాలిటీ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కింద మనం కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, ఇన్ దీస్ అబ్సెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ద ప్లాంట్స్ డిడ్ నాట్ కంప్లీట్ దర్ లైఫ్ సైకిల్ సెట్ ద సీడ్స్. అయితే ఒకవేళ ఇన్ కేస్ ఏదైతే మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని అనుకుంటున్నాం కదా, ఏవైతే ప్లాంట్స్ కావాలో అంటే ప్లాంట్ కావాలని ఎలిమెంట్ అది కంపల్సరీ ఎలాగే ఉండాలి, నార్మల్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపించాలి, రీప్రొడక్షన్ అంటే నార్మల్ గ్రోత్ ఉండాలి, దానివల్ల రీప్రొడక్షన్ కూడా జరగాలి. ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ గా లేదు అనుకోండి, లేకపోతే ఏమవుతుంది, వాటి యొక్క లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వకూడదు, దాంతోపాటు వాటి నుంచి సీడ్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకంటే గ్రోత్ ఉండకూడదు అంటే గ్రోత్ లేదు కాబట్టి ఏమవుతుంది, లైఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వదు, రిప్రొడక్షన్ కూడా జరగకూడదు కాబట్టి ఏమవుతుంది, సీడ్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వవు. సో ఇది మనకి నెంబర్ 1 కింద చెప్పు. అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఆ నార్మల్ గ్రోత్ రిప్రొడక్షన్ మీద అది కంపల్సరీగా మనకి ఏమంటే నెసరీగా సపోర్ట్ చేయడం అనేది జరగాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి చూద్దాం. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎలిమెంట్ మస్ట్ బి స్పెసిఫిక్ అండ్ నాట్ రీప్లేసబుల్ బై అనదర్ ఎలిమెంట్. అయితే ఇది ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఎలిమెంట్ ఎలా ఉండాలి, స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ని అది లేదా ఒక దాన్ని మనం అది కలిగి ఉండాలి. అంటే గ్రోత్ కన్నా యూస్ అవ్వాలి. సో సంథింగ్ ఏదో ఒక స్పెసిఫిక్గా దానికైతే మాత్రం ఉండాలి. పోనీ అది లేదు కదా, వేరే దాన్ని రీప్లేస్ చేద్దాం అంటే ఆ రీప్లేస్మెంట్ వల్ల ఆ ఎలిమెంట్ తాలూకా ఏదైతే లాస్ అయిందో, ఏదైతే డెఫిషియన్సీ వచ్చిందో అది మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వకూడదు. సో ఆ రకంగా మనకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హెడ్ ఉంది, హెడ్ ఏక్ మనకి సాడన్ ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాం, హెడ్ ఏక్ తగ్గుతుంది. సో సాడన్ లేనప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఏమైనా దొరుకుతుంది, అది వేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు కూడా తలెత్తుతుంది. సో అది ఎసెన్షియాలిటీ అవ్వదు. సో స్పెసిఫిక్గా దానికి అది మాత్రమే ఉండాలి, అలా ఉంటేనే మనం ఏంటంటే చెప్పొచ్చు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసరికి ద ఎలిమెంట్ మస్ట్ బి చూడండి డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిజం అంటే ఆఫ్ ద ప్లాంట్ తాలూకా మెటబాలిజమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అది ఫోటోసింథసిస్ కావచ్చు, అది మనకి రెస్పిరేషన్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా సరే. సో డైరెక్ట్గా ఏమవుతుంది, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి ఎలిమెంట్ అది మాత్రం మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్ కింద మనం చెప్తాం. ఇక్కడ చూడండి, బేస్డ్ అపాన్ above criteria only a few elements have been found to be absolutely essential for plants growth and metabolism. ఈ రకంగా మనకి కొన్ని రకాలైనటువంటి వాటిని మాత్రమే వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మూడింటిని బేస్ చేసుకొని కొన్ని రకాల వాటిని వీళ్ళైతే మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసి ఎలిమెంట్ ఏం చేశారంటే 2 బ్రాడ్ కేటగిరీస్ కింద వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఆ కేటగిరీస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రో అంటే ఎక్కువ, మైక్రో అంటే తక్కువ. అయితే చూడండి, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ జనరల్లీ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ టిష్యూస్ ఇన్ లార్జ్ అమౌంట్. ఎక్కువ మొత్తంలో ప్లాంట్ టిష్యూస్ లో ఉన్న వాటిని మనం ఏంటంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి ఎంత ఉండాలంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 mmol kg/-1. m అంటే ఇక్కడ mmol అంటే మిల్లీమోల్ అని అర్థం. సో మిల్లీమోల్ kg/-1 ఆఫ్ డ్రై మ్యాటర్. సో డ్రై మ్యాటర్ లో మనకి ఏంటంటే ఇవి ఎక్సెస్ 10 mmol kg/-1 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని మనం ఏంటంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. ఇది మనకి చూడండి, దే ఇన్క్లూడ్స్ ఇక్కడ చూడాలి కార్బన్. ఫస్ట్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, దీంతో పాటు మనకంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, దీంతో పాటు మనకంటే సల్ఫర్ తర్వాత పొటాషియం తర్వాత కాల్షియం తర్వాత మెగ్నీషియం. సో ఇవన్నీ కూడా మనకి అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద మనకి రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఉన్నటువంటిది ఏంటంటే హైడ్రోజన్, కార్బన్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, నైట్రోజన్ ఒకటి, దీంతో పాటు ఫాస్ఫరస్ ఒకటి, దీంతో పాటు మనకి సల్ఫరు, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియం. ఇవన్నీ కూడా మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద చెప్పడం జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. 9 కూడా మనం ఏమంటామంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఆఫ్ దీస్ ద ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్ కార్బన్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మూడింటిని కూడా మనం ఏంటంటే ఆర్ మెయిన్లీ అబ్టైన్డ్ ఫ్రమ్ CO2 అండ్ H2O. ఇవి ఏం చేస్తుంటే CO2 అంటే మనకి ఎయిర్ ద్వారా వచ్చేటటువంటి CO2 ఒకటి ఉంది. సో వాటర్ అనేది లోపలికి ఎలా రూట్ ద్వారా లోపలికి రావాల్సి అవుతుంది, ఆ రూట్ ద్వారా వచ్చినటువంటి H2O. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి హైడ్రోజన్, అలాగే మనకి కార్బన్, దీనిలో ఉన్న ఆక్సిజన్. సో ఈ మూడు కూడా మనకి ఏంటంటే రూట్ ద్వారా మినరల్స్ రూపంలో అయితే మాత్రం రావు. ఇవి ఆల్రెడీ ఏమవుతుందంటే మనకి
ప్లాంట్లో ఫ్రేమ్ వర్క్ ఎలిమెంట్స్ కింద మనకి అలా ఉండడం జరుగుతుంది. సో వైల్ ద అదర్ ఆర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద సాయిల్ యాజ్ మినరల్ న్యూట్రియన్స్. సో రిమైనింగ్ అయితే ఈ మూడు తీసేస్తే రిమైనింగ్ అన్ని కూడా మనకి సాయిల్ ద్వారా మినరల్ న్యూట్రియన్స్ కింద పైకి రావడం అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది రూట్ అనేది. ఇది అయితే ఇది మ్యాక్రో అయిపోయింది. ఇప్పుడు మైక్రో చూద్దాం. సో మైక్రో న్యూట్రియన్స్ ఆర్ ట్రేస్ ఎలిమెంట్ ఆర్ నీడెడ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్ at less than 10 mmol kg power of -1, 10 millimol kg power -1 ఆఫ్ డ్రై మ్యాటర్. దీని యొక్క పొడి బరువులో మనకి దీనికంటే తక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేది కూడా మనకంటే మైక్రో న్యూట్రియన్స్ అని చెప్పడం జరుగుతుంది. దీస్ ఇన్క్లూడ్స్ ఇందులో ఏముంది, ఐరన్ ఉంది, నెక్స్ట్ ఏంటి మ్యాంగనీస్ ఉంది, దీంతో పాటు మనకి కాపర్, తర్వాత మనకి మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్ అండ్ నికెల్. ఇవన్నీ కూడా మనకి మైక్రో న్యూట్రియన్స్ కింద చెప్పుకోవచ్చు. ఐరన్ అంటే మనం Fe అని చెప్పుకుంటాం. సో దీంతో పాటు నెక్స్ట్ వస్తుందంటే మ్యాంగనీస్ Mn. సో దీంతో పాటు మనకి కాపర్ Cu. సో దీంతో పాటు మనకి అంటే మాలిబ్డినం Mo. సో దీంతో పాటు జింక్ Zn, తర్వాత బోరాన్ B, దీంతో పాటు క్లోరిన్ Cl, దీంతో పాటు నికెల్ Ni. సో ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 ఇవి 8 ఉన్నాయి. 8 + 9 17 ఎలిమెంట్స్ అనేవి నెసరీ ఎలిమెంట్స్ కింద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కింద మనం చెప్పడం జరిగింది. ఈ రకంగా మనకి అంటే మ్యాక్రో మైక్రో. సో మ్యాక్రో మనకి ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఎక్కువ కాబట్టి నెంబర్ ఎక్కువ 9 చెప్పుకోండి. మైక్రోకు తక్కువ కాబట్టి 9 కంటే తక్కువ 8 అని చెప్పండి. సో 9 8 మొత్తం 17 ఎలిమెంట్స్ అనేవి వీళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో ఇన్ అడిషనల్ ఇంకా మనకి ఎన్ని వచ్చిన టోటల్ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ టోటల్ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ సమ్ బెనిఫిషియల్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ సోడియం ఒకటి, సిలికాన్ ఒకటి, నెక్స్ట్ అండ్ కోబాల్ట్ ఒకటి, సెలీనియం. దే ఆర్ రిక్వైర్డ్ బై హయ్యర్ ప్లాంట్స్. ఇవి కూడా కావాలి. ఇవి మనకి హయ్యర్ ప్లాంట్స్కి అయితే మాత్రం ఇవి కావాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. సో దీని తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ పాయింట్ చూడండి, ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కెన్ బి ఆల్సో grouped into 4 broad categories on their basis of their diverse functions. వాటి యొక్క ఫంక్షన్స్ బేస్ చేసుకుని మళ్ళీ 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఆ 4 కేటగిరీస్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ హెన్స్ ఆర్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెల్స్. సెల్ లోపల స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కింద కొన్ని ఉండిపోతాయి బయోమాలిక్యూల్స్ లాగా. సో అటువంటివి ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో, దీంతో పాటు నైట్రోజన్. సో ఈ 4 కూడా మనకి ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. సో ఇవి మనకి బయోమాలిక్యూల్స్ కింద ప్లాంట్ లోపల అయితే మాత్రం స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కింద అలా ఉండిపోవడం జరుగుతుంది సెల్ లోపల. ఇది మనకి ఫస్ట్ థింగ్. సో సెకండ్ వన్కి వచ్చేసరికి మనం చూడొచ్చు, సెకండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ కెమికల్ కాంపోనెంట్స్ ఇన్ ప్లాంట్స్. ఎనర్జీ రిలీజ్ చేసేటటువంటి కెమికల్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. అదేంటంటే మెగ్నీషియం ఇన్ క్లోరోఫిల్ లో ఉన్నటువంటి మనకి మెగ్నీషియం, దీంతో మనకి పాటు ఏంటంటే ఫాస్ఫరస్ ఇన్ ఏటీపీలో ఉన్న ఫాస్ఫరస్, ఏటీపీ ఎడినిన్ ట్రై ఫాస్ఫేట్ కదా, ఆ రకంగా మనకి ఫాస్ఫరస్ ఉంటుంది. అదే మనకి ఏంటంటే మెగ్నీషియం. సో ఈ రెండు కూడా మనకి క్లోరోఫిల్ లో ఉంటుంది, ఒకటేమో ఏటీపీ. సో ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుంది. ఇవి ఏంటంటే ఎసెన్షియల్ దట్ ఎనర్జీ రిలీజింగ్ కెమికల్స్ మనం చెప్తాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ యాక్టివేట్ ఆర్ ఇన్హిబిట్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేయడానికి కొన్ని ఉపయోగపడతాయి. ఎంజైమ్ తో రియాక్షన్ ఇన్హిబిట్ అంటే ఆపడానికి కూడా కొన్ని ఉపయోగపడతాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా చూడండి, Mg2+ ఇచ్చారు. సో Mg2+ ఏమవుతుంది, ఇట్ ఈస్ యాక్టివేటర్ ఫర్ దేనికి బోత్ రెండు ఎంజైమ్లను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది Mg2+. ఏ ఎంజైమ్ అంటే రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ ఒకటి, దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఫాస్ఫోఇనోల్ పైరువేట్ కార్బాక్సిలేజ్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఫర్దర్ గా ఉన్నటువంటి నెక్స్ట్ లెసన్స్ లో మనకి ఈ ఫోటోసిన్సిస్ లో వాటిలో కూడా, అదేవిధంగా మనకి రెస్పిరేటరీ వాటిలో కూడా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు మీకు ఇంకా ఈ ఎంజైమ్స్ ఏంటంది అనేది మీకు అక్కడ ఐడెంటిఫై అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకుంది ఏంటంటే కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, ఎంజైమ్స్ తాలూకు యాక్టివిటీని ఇన్హిబిట్ అయినా చేయొచ్చు లేదా యాక్టివేట్ చేయొచ్చు. సో దానికి యాక్టివేట్ కింద మనకు ఉన్నవి ఏంటంటే Mg2+ అని ఒక ఎగ్జాంపుల్ కింద ఇవ్వబడింది. దీంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, బోత్ ఆఫ్ విచ్ ఆర్ మనకి ఏం చేయడం క్రిటికల్ ఎంజైమ్స్ ఇన్ ఫోటోసింథసిస్ కార్బన్ ఫిక్సేషన్. అంటే ఫోటోసింథసిస్ లో కార్బన్ ఫిక్సేషన్ కి అయితే మాత్రం రెండు ఎంజైమ్లు చాలా ఇంపార్టెంట్. ఆ రెండు ఎంజైమ్లు యాక్టివేట్ చేసేటటువంటి ఎలిమెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ అంటే Mg2+ అని మనం చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు Zn2+ కూడా ఇచ్చాడు. ఇదేంటంటే ఇది కూడా యాక్టివేటర్ ఆఫ్ ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్. అలాగే ఇంకోటి ఇచ్చాడు MO మాలిబ్డినం వచ్చేసరికి MO ఆఫ్ నైట్రోజినేజ్. సో నైట్రోజినేజ్ కి MO ఉంది. డ్యూరింగ్ నైట్రోజన్ మెటబాలిజంకి ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి
అంటే ఎగ్జాంపుల్స్ అంటే ఎలిమెంట్స్ చెప్తున్నాను. Mg2+ ఒకటి, Zn2+ ఒకటి, దీంతో పాటు మనకంటే MO ఒకటి. సో ఇవి మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఇవి ఎగ్జాంపుల్ కింద మనైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకి థర్డ్ పాయింట్. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్లో మీరు చూడొచ్చు. ఫోర్త్లో సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కెన్ ఆల్టర్ ద ఆస్మాటిక్ పొటెన్షియల్ ఆఫ్ ఏ సెల్. ఆస్మాటిక్ పొటెన్షియల్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏంటంటే పొటాషియం కే. మన ఆల్రెడీ ఏది ఓపెనింగ్ క్లోజింగ్ స్టొమాటోలో మనం చెప్పుకున్నాం. ఓపెనింగ్ క్లోజింగ్ స్టొమాటోలో K+ అయాన్స్ ఎప్పుడైతే ఈ గాడ్ సెల్స్ లోపలికి వస్తాయో సో వాటర్ పొటెన్షియల్ అంటే ఆస్మాటిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ అయ్యి సో ఏమైతే ఆస్మాసిస్ వల్ల వాటర్ లోపలికి వచ్చి స్టొమాటో ఓపెన్ అవడానికి యూజ్ అవుతుంది. అంటే K+ వల్ల జరుగుతుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ K+ ఏమవుతుంది ఆస్మాటిక్ పొటెన్షియల్కి యూజ్ అవుతుంది సెల్లో. ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. ఇది స్టొమాటో ఓపెన్ అవడానికి, స్టొమాటో క్లోజ్ అవ్వాలంటే లోపల ఉన్న K+ అంత ఏమవుతుంది బయటకు వెళ్ళిపోతే స్టొమాటో క్లోజ్ అవుతుంది. బయట ఉన్న K+ లోపలికి వస్తే స్టొమాటో ఓపెన్ అవుతుంది. సో ఇవి కూడా ఇలా ఉపయోగపడుతున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.